36 సంవత్సరాల సేవ, అనుభవాల సంపద, మధుర జ్ఞాపకాలతో నిండిన ఒక అందమైన ప్రయాణానికి ఈరోజు గౌరవప్రదమైన ముగింపు. కష్టపడి పనిచేసిన పని ఎప్పుడూ వృధా కాదు. ఆ కృషికి నిదర్శనమే ఈ గౌరవప్రదమైన వీడ్కోలు. సహోద్యోగులతో పంచుకున్న అనుభవాలు, క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఉద్యోగం ఒక బాధ్యత అయితే దానిని నిబద్ధతతో నిర్వర్తించడం ఒక గొప్ప సాధన. ప్రతిరోజు ఒక కొత్త పాఠం, ప్రతి సంవత్సరం ఒక కొత్త అనుభవం. స్కూల్లో నేను బయాలజీ సబ్జెక్ట్ బోధిస్తాను. పిల్లలతో చాలా సరదాగా ఉంటాను. వారిని ఏదైనా దండించినా కూడా నవ్వుతూ అరుస్తాను. అందుకే వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ సంతోషం చూడండి. నేను స్కూల్లోకి ఎంటర్ కాగానే వారందరూ ఎలా కోలాటం డ్యాన్స్ వేస్తున్నారో వాళ్ళతో పాటు టీచర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ ఫంక్షను ప్రార్థనా గీతంతో స్టార్ట్ అయింది. మా తెలుగు మేడం శుక్లాంబరధరం విఘ్నేశ్వర శ్లోకంతో సభను ప్రారంభించారు. నేను పిలిచిన వెంటనే నా చిన్ననాటి మిత్రులు, నాతో పాటు అంతకుముందు పనిచేసిన స్కూల్లో టీచర్స్, ప్రధానోపాధ్యాయులు మరియు నాకు ప్రతిరోజు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం ఉన్న టీచర్లు, మా ఇంటి దగ్గర వాళ్ళు, ఇంకా బంధువులు అందరూ వచ్చి నన్ను సన్మానించారు మరియు అభినందించారు. మా స్కూల్ స్టాఫ్ వాళ్ళు నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్రజెంటేషన్గా ఇచ్చారు. అంతేకాకుండా నన్ను మా వారిని కూర్చోబెట్టి పూలదండలు వేసి టెంకాయ, తాంబూలము, పండ్లు, ప్లేట్లు పెట్టి చాలా గౌరవంగా శాలువాతో మా ఇద్దరిని సత్కరించారు. ఇది నా ఉద్యోగ జీవితంలో ఒక గౌరవప్రదమైన మధురానుభూతి. ఈరోజు వీడ్కోలు చెబుతున్న ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. రిటైర్మెంట్ అనేది విశ్రాంతి మాత్రమే కాదు, కొత్త కలలకు, కొత్త అవకాశాలకు ఆహ్వానం. సేవా ప్రస్థానం ముగిసిన సమాజానికి చేయగల సేవ ఎప్పటికీ ముగియదు. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన కుటుంబ మిత్రులకు, సహోద్యోగులకు, బంధువులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అమ్మాయిలు నాకు రిటైర్మెంట్ సందర్భంగా కేక్ ఆర్డర్ చేసి తెప్పించారు. వారు మరియు నా ఓల్డ్ స్టూడెంట్స్ అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం ఒక అనుభూతే. చూసారా, మా మనవరాళ్ళు అందరూ వీడియోలో ఉన్నారు. మా వారు నాకు కేక్ కూడా తినిపించారు. మా మనవడు కూడా తన చిట్టి చేతులతో నాకు కేక్ తినిపించడం నాకు మరుపురాని అనుభూతి. ఎందుకంటే బిడ్డల కంటే మనవళ్ళు ముద్దు కదా. మేము కేక్ కట్ చేస్తుంటే మా మనవడు చూడండి ఎలా దిక్కులు చూస్తున్నాడో. పిల్లలకు కేక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నేను కేక్ కట్ చేస్తుంటే తను చేయకుండా తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు కేక్ కట్ చేస్తున్నారేమిటా అని దిక్కులు చూస్తున్నాడు. చిన్నగా గౌరవం
సంపాదించడం సులభం కాదు, అది సంవత్సరాల కృషి ఫలితం. మధుర జ్ఞాపకాలు, సంతోషకరమైన క్షణాలు, అందరి ఆశీస్సులతో కొత్త జీవితాధ్యాయం ప్రారంభమవుతుంది. ఎక్కడో ఎప్పుడో ఎక్కడో పుడతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గౌరవం సంపాదించడం సులభం కాదు, అది సంవత్సరాల కృషి ఫలితం. మధుర జ్ఞాపకాలు, సంతోషకరమైన క్షణాలు, అందరి ఆశీస్సులతో కొత్త జీవితాధ్యాయం ప్రారంభమవుతుంది. రిటైర్మెంట్ సమయానికి కూడా మనం ఆరోగ్యంగా, ఆనందంగా అన్ని బాధ్యతలు ముగించుకొని ఉండడం కూడా దేవుడి అనుగ్రహమే అని నేను నమ్ముతున్నాను. అందుకు దేవుడికి సర్వదా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.